ఓకేనా? ఉందా టేబుల్ చిన్నగా ఉంది అసలు. లేదా ఏవో ఒకటి రాసేసుకొని రాసేయండి. అవే రాయాలని ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒక క్వైరీ. ఇవన్నీ ఎస్క్యూఎల్ మొత్తం కూడా క్వైరీస్ ఉంటాయి. క్వైరీస్ అంటే క్వైరీ రాయడం, దాని ఆన్సర్ రాయడం. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ క్వైరీ రాసుకోండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే. Write a query to display number of tables present in the database. Write a query to display number of tables present in the database. Number of tables present in the database. ఓకే, ఒక నిమిషం అందరు ఇక్కడ చూడండి. యాక్చువల్ గా ఎస్క్యూఎల్ ని ఒక యాప్ ఉంటది, ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ అనే ఒక యాప్. ఓకేనా? దీంట్లో చేస్తారు ఎవరైనా ప్రాక్టీస్. మనం కొంచెం ఏదో రోజు బై మిస్టేక్ లో ఇది ఏమైందంటే అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? ఇది అన్ఇన్స్టాల్ అవ్వడం వల్ల ఇది మళ్ళీ ఇన్స్టాల్ చేస్తుంటే అది కుదరడం లేదు. ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాలి. దీన్ని ఒక్కసారి మనం అన్ఇన్స్టాల్ చేసిస్తే మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ఇది రాకపోవడం వల్ల నేను యాక్చువల్లీ ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ డెవలపర్. ఏది యూజ్ చేసినా కూడా అదే అవుట్పుట్, ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ చూడడానికి వేరేలా ఉంటది. నేను ఏమన్నా వీలైతే రేపు వేరే సిస్టమ్ లో ఉంది, దాంట్లో చూపిస్తా. అదంతా ఎట్లుంటదంటే ఇప్పుడు మనం జావాలో సిఎండి ఓపెన్ చేస్తాం కదా, ఏం చేస్తున్నాం? ఎందుకు నా వీడియో తీస్తున్నావు? ఏముందన్నాడా? ఆన్సర్ ఉందా? ఇప్పుడు సిఎండి ఓపెన్ చేస్తారు కదా, సిఎండి ఓపెన్ చేసినప్పుడు ఇది బ్లాక్ స్క్రీన్ ఉంటుందా మొత్తం? ఇట్లుంది కదా. సేమ్ ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ వైట్ ఉంటది. వైట్ గా దానికి బ్లాక్ వర్డ్స్ ఉంటాయి, ఇక్కడ వైట్ కలర్. ఇప్పుడు ఇట్లా మనం ఎంటర్ కొడుతుంటే నెక్స్ట్ ఆన్సర్స్ వస్తుంటాయి కదా. జావాసి అని కొట్టి ఎంటర్ కొడితే దాని ఎర్రర్స్ కనపడతాయి. అట్లనే ఇక్కడ మనం క్వైరీ రాసి ఎంటర్ కొడితే అవుట్పుట్ వస్తుంది అనమాట. కానీ ఎస్క్యూఎల్ డెవలపర్ అట్లా కాదు. ఇక్కడ రన్ బటన్ అనేది ఒకటి ఉంటది. ఆ రన్ బటన్ క్లిక్ చేస్తే మనకు రెండు ఒకటే సేమ్. ఏమంటే ఎగ్జిక్యూషన్ చేసే విధానం ఒక్కటే డిఫరెంట్. ఇంకొకటి దీనికంటే ముందు మీకు చెప్పాల్సింది, మనకు డేటాబేస్ చాలా ఉంటాయి. ఇన్స్టాల్ చేసేటప్పుడు సిస్టమ్ డేటాబేస్ ఒకటి ఉంటది. నేనేమన్నా డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి అన్నదా, అంటే ఈ సిస్టమ్ అనే డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ అయినా ఉండొచ్చు. సిస్టమ్ డేటాబేస్, స్కాట్ డేటాబేస్, ఏడిపి, ఎక్స్సిపి, ఇట్లా చాలా ఉంటాయి. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు ఏ డేటాబేస్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలి. సిస్టమ్ కావాలా, స్కాట్ కావాలా, ఏది కావాలి అని. ఓకేనా? మోస్ట్లీ అందరు సిస్టమే సెలెక్ట్ చేస్తారు. కానీ స్కాట్ డేటాబేస్ లో మనం ఏమంటాం, క్వైరీస్ ని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని టేబుల్స్ చాలా బాగుంటాయి. అలాంటి టేబుల్స్ సిస్టమ్ లో ఉండవు. స్కాట్ డేటాబేస్ లో ఆల్రెడీ ఒక 4 టేబుల్స్ ప్రీ డిఫైన్డ్ గా వాళ్ళు చేసి పెట్టేసి ఉంటారు. ఈఎంపి, టిఈపిటి, బోనస్, సాల్ గ్రేడ్, ఈ 4 టేబుల్స్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడే 4 ఉంటాయి. ఈ 4ట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ 4 టేబుల్స్ మనం క్వైరీస్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఫీజబిలిటీ ఉంటాయి. రిమైనింగ్ ఏ డేటాబేస్ లో కూడా ఇలాంటి టేబుల్స్ ఉండవు. కాబట్టి ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు డేటాబేస్ ని సెలెక్షన్ ఏం చేయాలి, స్కాట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు రాసిన క్వశ్చన్ ఏంటంటే డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అని చెక్ చేయడం. ఓకేనా? దానికి క్వైరీ చూడండి.
సెలెక్ట్ స్టార్, చాలా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, పెద్దగా అస్సలు ఉండవు. నార్మల్ ఇంగ్లీష్ ఎట్లుంటుందో అట్లనే ఉంటది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ట్యాబ్ అనేది డేటా బేస్ అని అర్థం. ట్యాబ్ అంటే ట్యాబ్ ప్లేస్ లో ట్యాబ్ అయినా పెట్టచ్చు, క్యాట్ కూడా పెట్టచ్చు. ఓకే, సెలెక్ట్ అంటే దాని అర్థం ఏంటి, మొత్తం సెలెక్ట్ చేయడం అక్కడ ఉన్నదంతా. స్టార్ అంటే మొత్తం అని. ఫ్రమ్ అంటే డేటాబేస్ లో నుంచి అని. సెలెక్ట్, ఫ్రమ్ అనేవి కీవర్డ్స్ అక్కడ. ఓకేనా, మీరు ఈ క్వైరీ రాసిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి. ఇవన్నీ మీకు డేటాబేస్ లో ఉన్న టేబుల్స్. డిఈపిటి, ఈఎంపి, బోనస్, సాల్ గ్రేడ్, ఈ స్టూడెంట్, బుక్, సూపర్ మార్కెట్, ఇవన్నీ ఏంటంటే నార్మల్ గా మనం క్రియేట్ చేసేవి, ప్రీవియస్ క్లాసెస్ లో చేసిన టేబుల్స్. ఈ బిన్ అని ఇవన్నీ కనబడుతున్నాయా, ఇవన్నీ ఏంటంటే డిలీట్ చేసినవి. డిలీట్ చేసిన తర్వాత ఆ డిలీట్ అయిన టేబుల్ ప్లేస్ లో ఇలా బిన్ లోకి వెళ్తాయి అవి. దాని అడ్రస్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇది టేబుల్ నేమ్ అంటే ఈ డేటాబేస్ అంతా ఇది ఒక టేబుల్ కదా. ఈ టేబుల్ కి ఇది కాలం నేమ్, టీ నేమ్ అంటే టేబుల్. ఇక్కడ టేబుల్ టైప్ ఉంటది, ఇక్కడ క్లస్టర్ ఐడి అని సంథింగ్ ఉంటది. అంటే ఇవన్నీ కాలమ్సే కదా, ఈ 3 కాలమ్స్. ఈ కాలమ్స్ మళ్ళీ రిపీట్ అయినాయా, అయినాయి. నార్మల్ గా అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదొక టేబుల్ ఇదొక టేబుల్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ రెండు ఒకటే. ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటంటే అవుట్పుట్ రావడం 10 లైన్సే రావాలి అని ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటది. మనకి యాక్చువల్ గా అవుట్పుట్ ఎన్ని లైన్స్, 22 లైన్స్. కానీ అవుట్పుట్ ఎన్ని లైన్స్ వరకు వస్తుంది, 10 లైన్స్ వరకే వస్తుంది. 10 లైన్స్ వరకు వచ్చి మళ్ళీ కాలం ఏమవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్లా రిపీట్ కాకూడదు అని అనుకుంటే మీరు ఈ క్వైరీ చేయక ముందే ఏం చేయాలంటే, మాకు 10 లైన్స్ కాదు ఎక్కువ లైన్స్ కావాలి అని సెట్ చేసుకోవాలి. ఎన్ని లైన్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 1000 లైన్స్ సెట్ చేసిన. అంటే 1000 లైన్స్ ఒకేసారి అవుట్పుట్. ఎప్పుడన్నా 1000 లైన్స్ ఉందనుకోండి టేబుల్, 1000 లైన్స్ వచ్చేంత వరకు ఆ రో ఏమవ్వదు, రిపీట్ అవ్వదు. అట్లా సెట్ పేజెస్ కూడా పెట్టుకోవాలా. సెట్ పేజెస్ 1000. ఇది ఎగ్జిక్యూట్ చేయండి, అవుట్పుట్ ఏం రాదు. నేను ఇప్పుడు రాసిన క్వైరీనే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, క్యాట్ కూడా పెట్టచ్చు, ట్యాబ్ బదులు క్యాట్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, ఇప్పుడు రిపీట్ అయ్యిండదు. సింగిల్ టేబుల్ ఇదంతా. ఇందాక రిపీట్ అయింది, ఈ కొంచెం ఒక టేబుల్, ఈ కొంచెం ఒక టేబుల్. ఇప్పుడు రిపీట్ కాల. అట్లా మీకు కాలమ్స్ రిపీట్ కాకూడదు అనుకుంటే మీరు క్వైరీ చేయక ముందే ఏం రాసుకోవాలి, లైన్స్ ని సెట్ చేసుకోవాలి. ఇన్ని లైన్స్ వరకు నాకు రిపీట్ కాకూడదు, ఇన్ని పేజెస్ రిపీట్ కాకూడదు అన్నట్టు. ఓకేనా, ఆ క్వశ్చన్ కి ఇది రాయండి ఆన్సర్. ఇప్పుడు రాసిన క్వశ్చన్ కి రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే నెంబర్ ఆఫ్ టేబుల్స్ ప్రజెంట్ ఇన్ ద డేటాబేస్. ఈ టేబుల్స్ అన్ని ఉన్నాయి, అవుట్పుట్ రాయడం కుదరదు, మీరు అది రాయాలని ట్రై చేయొద్దు. ఓఆర్ అని పెట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ కూడా రాసుకోండి. ఓఆర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ట్యాబ్ అయినా యూజ్ చేయొచ్చు, క్యాట్ అయినా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే. Write a query to display complete information present in the table. Complete information present in the table. ఓకే, ఇప్పుడు ఇందాక ఏం చేసినాం, డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ప్రింట్ చేసినాం కదా. ఇప్పుడు ఒక్కొక్క టేబుల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో చూడాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టేబుల్. ఆ టేబుల్ ఏమైనా అవ్వచ్చు, ఎంపీ టేబుల్ అవ్వచ్చు, డిఈపిటి టేబుల్ అవ్వచ్చు, బోనస్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు. దానికి ఫస్ట్ సింటాక్స్ రాసుకోండి. ఈ ఎస్క్యూఎల్ లో సింటాక్స్ లో చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ తెలిస్తే చాలు, అది రాయడం చాలా ఈజీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నేమ్ సెమీకోలన్.
సింటాక్స్ టైప్ చేస్తే ఆన్సర్ రాదు, అది కూడా ఇంపార్టెంట్. ఇదే తీసుకుపోయి రాస్తే ఆన్సర్ రాదు. ఇక్కడ ఏం చేయాలి, మనం టేబుల్ నేమ్ ప్లేస్ లో మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, చూద్దాం ఏ టేబుల్ లో. డిఈపిటి చూద్దామా, డిఈపిటిలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని. డిఈపిటి సెమీకోలన్ కంపల్సరీ. ఇది డిఈపిటిలో ఉన్న ఇన్ఫర్మేషన్. అట్లా మీరు ఏ టేబుల్ ఇన్ఫర్మేషన్ అయినా చూడొచ్చు. డిఈపిటి అయిపోయింది, నెక్స్ట్ ఈఎంపి ఉంది మన దగ్గర, ఈఎంపి టేబుల్, ఈఎంపి ఇన్ఫర్మేషన్. ఇది ఈఎంపి టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇవి కాలమ్స్, ఇవి రోస్, మొత్తం 14 రోస్ ఉంటాయి ఈఎంపి టేబుల్. ఓకేనా? మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈఎంపి ఎలా ఉంది, క్యాపిటల్స్ ఉందా, కానీ ఇక్కడ స్మాల్ పెట్టినా కూడా ఆన్సర్ వచ్చింది కదా. అంటే ఎస్క్యూఎల్ కేస్ సెన్సిటివ్ కాదు, క్యాపిటల్స్ ఉన్నా వస్తుంది, స్మాల్స్ ఉన్నా కూడా వస్తుంది. ఓకేనా? రాయండి, క్వైరీ రాయండి. అది సింటాక్స్, ఇది క్వైరీ. క్వైరీని టైప్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ సింటాక్స్ ని చేస్తే రా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్ స్టార్ అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం అని. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఈఎంపి టేబుల్లో మొత్తం సెలెక్ట్ అవ్వాలి అని అర్థం. స్టార్ అని పెడితే అందులో ఇంకేం మిగలదు. ఇక్కడ మీరు ఫ్రమ్ తర్వాత రాసే టేబుల్లో ఏముందో అది మొత్తం ప్రింట్ అవుతుంది. మీరు స్టార్ అంటే అది బాగా గుర్తుపెట్టుకో, స్టార్ అంటే మొత్తం అని, మొత్తం ఇన్ఫర్మేషన్. ఈ ఫ్రమ్ తర్వాత ఉండే టేబుల్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ రావాలి అన్న. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే employee names from the EMP table. Employee names from the EMP table. EMP table లో నుంచి ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే కావాలి నాకు, మొత్తం కాదు. స్టార్ పెడితే ఏమొచ్చింది మనకి, మొత్తం వచ్చింది. అంటే నేమ్స్ వచ్చాయి, ప్లస్ వాళ్ళ శాలరీస్, వాళ్ళ జాబ్స్, వాళ్ళ కమిషన్, డిపార్ట్మెంట్ నెంబరు, ఎంప్లాయీ నెంబర్స్ మొత్తం వచ్చాయి. ఇప్పుడు నాకేం కావాలా, ఎంప్లాయీ నేమ్స్ ఒక్కటే. ఎంప్లాయీ నేమ్స్ ఏ కాలంలో ఉన్నాయి, ఈ నేమ్ కాలం. కాలం నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంప్లాయీ నేమ్స్ అన్నాం కదా అని క్వశ్చన్ లో ఎంప్లాయీ నేమ్స్ కాలం పెట్టకూడదు. ఎంప్లాయీ నేమ్స్ అంటే నేమ్స్ కి ఏ కాలం ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి సింటాక్స్ రాయండి. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. చూడండి, క్వైరీ రాద్దాం. సెలెక్ట్ కాలమ్ నేమ్ అంటే కాలమ్ నేమ్ ఏంటి మనకు, ఈ నేమ్. ఈ నేమ్ క్యాపిటల్ లో రాయొచ్చు, స్మాల్స్ లో రాయొచ్చు, నో ఇష్యూ. ఫ్రమ్ ద ఈఎంపి, ఫ్రమ్ ఈఎంపి. చూడండి ఒకసారి, ఓన్లీ నేమ్స్ ఒక్కటే, మొత్తం రాదు. ఓకేనా? క్వైరీ ఇది క్వైరీ, ఇది రాయాలి మీరు, సింటాక్స్ కింద ఇది రాయాలి. నెక్స్ట్, write a query to display, write a query to display employee numbers, write a query to display employee numbers, good afternoon, and their names from the EMP table. Employee numbers and their names from the EMP table. ఇప్పుడు ఏం కావాలి, ఎంప్లాయీ నెంబర్స్ కావాలి, ప్లస్ వాళ్ళ నేమ్స్ కూడా కావాలి. ఓకేనా? దాని సింటాక్స్ చూడండి.
select column name 1 comma column name 2 comma and so on from table name. అంటే మనం ఎప్పుడైతే మోర్ దాన్ 1 కాలం వస్తుందో అప్పుడు కమాతో సపరేట్ చేసి రాసుకోవాలి, అంతే తేడా. ఓకే, సెకండ్ ది రాదు. చూడండి క్వైరీ రాద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్స్ అంటే మన కాలం నేమ్ ఏముందో చూడండి, ఈఎంపి నెంబర్, అవునా? ఈఎంపి నెంబర్ కమా ఎంప్లాయీ నేమ్స్ అంటే ఈ నేమే కదా, ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి. ఎంప్లాయీ నెంబర్స్ వాళ్ళ నేమ్స్. ఓకేనా? నెక్స్ట్ write a query to display. Write a query to display employee names, comma employee salaries and their department numbers చెప్పండి, చెప్తారా? క్వైరీ చెప్తారా? చెప్పండి. ఎంప్లాయీ నేమ్స్ అంటే కాలం ఏమొస్తుంది? ఈ నేమ్ ఇంకేం కావాలి మనకు? సాలరీస్ కాలము సాల్, అంతే, జస్ట్ సాల్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్స్ అంటే డిఈపిటి నెంబర్, అంతే, డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఈఎంపి. ఓకేనా? సింపుల్, చాలా ఈజీ. సేమ్ మనం ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడుకున్నట్టే ఉంటది. HTML కంటే ఈజీ. ఓకే, నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ ఒక్క పెట్టండి, హెడ్డింగ్ క్లాసెస్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ క్లాసెస్ అని పెట్టి రాయండి. వేర్ క్లాస్ 3 points, right? Where clause is used to provide the condition to the query. Where clause is used to provide the condition to the query. Where clause is used to select the particular row or same group of rows. లేదా
Where clause is satisfied when condition is satisfied. In the syntax to write. Select star from table name. Where condition semicolon. Select star from table name. Where condition semicolon. Right? Randy query. Write a query to display. Write a query to display complete information of Smith. Complete information of Smith. ఓకేనా? ఇప్పుడు ఎవరి ఇన్ఫర్మేషన్ కావాలి మనకి? స్మిత్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే, అందరి ఇన్ఫర్మేషన్ కాదు. ఇప్పుడు మనకు ఎంప్లాయీ నేమ్స్ కావాలి అంటే అందరి నేమ్స్ వస్తున్నాయి కదా, స్మిత్, అలెన్, వార్డ్, టర్నర్, ఆడమ్స్, జాన్స్ అన్ని మొత్తం. ఇప్పుడు ఎవరి కావాలా? ఓన్లీ స్మిత్ డీటెయిల్స్ మాత్రమే కావాలి అంటే అది కండిషనా కాదా? స్మిత్ ఒక్కడే కావాలి అనేది కండిషన్ కదా. ఎప్పుడైనా కూడా కండిషన్స్ వచ్చినప్పుడు అవి ఎక్కడ రాసుకోవాలంటే వేర్ క్లాస్ లో రాసుకోవాలి. ఓకేనా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఆడ బ్యాగ్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే స్టారా? సెలెక్ట్ స్టార్